పండగ సీజన్లో ప్రైవేట్ ట్రావెలర్స్ దోపిడీ ఎన్టీవీ వరుస కథనాలతో ఆర్టీఏ అధికారులు స్పందించారు. హైదరాబాద్ లో పలు చోట్ల ట్రావెల్స్ పై దాడులు నిర్వహిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట దగ్గర ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అక్కడి నుంచి అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, హైదరాబాద్ లో మొత్తం ఎన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి? వరప్రసాద్, ట్రావెల్స్ లూటీకి సంబంధించిన కథనాలపై ఆర్టీఏ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఇటు ట్రావెల్స్ కు సంబంధించిన ప్రధానంగా యాజమాన్యం, ఇటు ప్యాసింజర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ అడ్డంగా దోచుకుంటున్నారంటూ కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం పైన ఇటు ఆర్టీఏ అధికారులు ముందుకు రావడం జరిగింది. మొత్తం హైదరాబాద్ లోని ప్రధానంగా శివారు ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ప్రస్తుతము ఆర్టీఏ అధికారులు ఆకస్మిక దాడులు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతము అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జాతీయ రహదారి పైన ప్రస్తుతము 5 సభ్యుల బృందం, ఆర్టీఏ అధికారుల బృందం ఏదైతే ఉంటుందో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఇతర సభ్యుల బృందం ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ దాడుల్లో పాల్గొని బస్సులన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు టికెట్లకు సంబంధించి కావచ్చు, ఇటు ఓవర్లోడ్కు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవసరమైతే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం లక్ష్మణ్ ఆధ్వర్యంలో, ప్రస్తుతం రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక బృందం ఇక్కడ దర్యాప్తు చేస్తుంది. వారు ప్రస్తుతం ఒక బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వారు పరిశీలిస్తున్నారు. ఇందులో టికెట్ ధర నుండి మొదలు పెడితే ఓవర్లోడింగ్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఒకసారి ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి ఏంటి అనేది ఒకసారి లక్ష్మణ్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు అప్పటి నుండి చాలాసేపటి నుండి కూడా మీరు ట్రావెల్స్ సంబంధించిన బస్సులపైన రైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా బస్సులపైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా మీరు చేసిన ఈ రైడ్లలో ఏం తెలుస్తుంది సార్? అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫిట్నెస్, ట్యాక్స్ లేకుండా కొన్ని బండ్లు రన్ అవుతున్నాయనేది తెలిసింది. అయితే మెయిన్ బేస్ దాన్ని చేసుకొని మేము చెకింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అయితే ప్రస్తుతానికి ఒక వెహికల్ కోమట్ల ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఒక వెహికల్ వితౌట్ ట్యాక్స్ తిరుగుతుంది. అది సీజ్ చేసేది ఉండదు. ప్యాసింజర్స్ వేరే వెహికల్ అరేంజ్ చేసి పంపివాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ కమర్షియల్ గూడ్స్ వేసుకొని వెళ్తున్నారు వీళ్ళు. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. ఆ కమర్షియల్ గూడ్స్ కూడా ఒక 2-3 వెహికల్స్ ఇప్పటి వరకు కేసులు నమోదు చేశాము. అదేవిధంగా ఇప్పుడు నైటు 12-1 వరకు చెక్ చేస్తూ ఉంటాము. ఏ వెహికల్ ప్రభుత్వానికి విరుద్ధంగా నడుస్తూనే డాక్యుమెంట్స్ లేకుండా వాటిని కేసులు నమోదు చేస్తామని చెప్తున్నాం. గతంలో కూడా మనం చూసాం పాలెం బస్సు సంఘటనకు సంబంధించి ఓవర్లోడ్ చేయడము, దాని ద్వారా భారీ ఎత్తున ప్రమాదం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూసిన వాటిలో కూడా చాలా బస్సులు కూడా ఇలాంటి పరిస్థితే మనకు కనబడుతుంది. వీళ్ళపైన ఎందుకు అంటే మీరు ఒకవైపు నిబంధనలు ఉన్నాయి, మీరు చెప్తూనే ఉన్నారు, కానీ యాజమాన్యం, ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం యథావిధిగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పాలెం ఘటన తర్వాత కొద్దిగా అవగాహన వచ్చింది వాళ్ళకు. అంటే ఎక్స్ప్లోజివ్స్ సంబంధించినవి, ఈ సిలిండర్స్ ఇలాంటివి వేసుకెళ్ళొద్దు అనేది వాళ్ళకి అవగాహన వచ్చింది. మేము రొటీన్గా చెకింగ్ చేస్తుంటాము. ఇప్పుడు పాలెం తర్వాత అలాంటివి మాకేం కనవలేదు ఇప్పటివరకు అయితే. అంటే అలాంటివి మా దృష్టికి అయితే రాలేదు. కమర్షియల్ గూడ్స్ అంటే వాళ్ళు గూడ్స్ వెహికల్స్ వేసుకొని వెళ్ళే లగేజ్ మాత్రము తీసుకొని వెళ్తుంటారు. అలాంటి వాటికి చాలా కేసెస్ బుక్ చేసినాము. సీట్లకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు మీరు చేసిన తనిఖీలు ఏమైనా దొరికాయి? అలాంటి సీట్ల కంటే ఎక్కువ ప్రస్తుతానికైతే సీట్ ఆల్టరేషన్ అయితే ఇప్పటివరకు ఏం దొరకలేదు మాకు. ఎవ్రీ వెహికల్ చెక్ చేస్తున్నాం, సీట్స్ యాజ్ పర్ ఆర్సీ ప్రకారము ఉన్నాయా లేదా అనేసి. మధ్యరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా ఈ తనిఖీలు యథావిధిగా చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు తాము జరిపిన తనిఖీల్లో 5కు పైగా కూడా బస్సులపైన కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినాం కూడా ఒక బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో బస్సులో ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారు, ఆ ప్యాసింజర్లకు సంబంధించిన టికెట్ల ధరలను కూడా చూస్తున్నారు. కానీ దానికి సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ప్రస్తుతం మరొక బస్సును కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒకవైపు. మరొక వైపు అధికారులు మాత్రం ఎక్కడ బస్సులకు సంబంధించి ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించినా మాత్రం వారిని ఉల్లంఘించే ప్రసక్తి లేదని కూడా ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు ఎక్కడైతే నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన వెంటనే కేసులు నమోదు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక రవాణా శాఖ అధికారి ఉన్నారు. ఆవిడ బస్సు ఉల్లంఘించిన ఒక బస్సు పైన కూడా ప్రస్తుతం ఒక కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళకి అవసరమైన చలానా విధిస్తున్నారు. ఒకవేళ భారీగా అంటే ఏదైతే నిబంధనలు ఉంటాయో వీటన్నిటి కూడా చాలా ఎక్కువ స్థాయిలో కనుక అతిక్రమిస్తే మాత్రం వారిపైన అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఒకవేళ కంటిన్యూగా చేస్తూ ఉంటే మాత్రం వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.